కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదని రోజా చేసిన ఆరోపణలను సాబ్ చైర్మన్ రవినాయుడు ఖండించారు. ఆడుదామాంధ్ర అవినీతి కేసులో రోజా త్వరలో జైలుకెళ్లడం ఖాయమని ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. కావాలంటే రోజా సైతం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే ఉచితంగా వస్తుందని ఎద్దేవా చేశారు. కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. మహానాడులో పలు విషయాలపై సాబ్ చైర్మన్ రవినాయుడు సిటీ 24/7తో మాట్లాడారు. మహానాడు దేదీప్యమానంగా జరుగుతోందని, భారీగా ప్రజలు తరలి రానున్నారని అన్నారు. మహానాడు మొదటి రోజు బహిరంగ సభను తలపించిందని అంటున్న రవినాయుడుతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. యువత అదేవిధంగా చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా సరే కథలు వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రస్తుతం మహానాడు ఎలా జరుగుతుందో కూడా మనతో పాటు స్నాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతుంది రెండో రోజు మహానాడు? దేదీప్యమానంగా జరుగుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు దశ దిశల మా ఖ్యాతిని వ్యాపింపజేసిన వ్యక్తి, తెలుగు జాతి ఖ్యాతిని వ్యాపింపజేసిన వ్యక్తి, ఆయనకి ఫస్ట్గా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ జరిగే కార్యక్రమం ఉంది. దాంతోపాటు రాజకీయ తీర్మానాలు ఉన్నాయి. 3 పార్టీల మీద మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సుస్థిరమైన పాలన అందించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ సుస్థిరమైన పాలన అందించే దానిలో భాగంగా ఈరోజు ఈ తీర్మానాలు కూడా ఉంటాయి. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ప్రకటన కూడా ఉంటుంది. దాంతోపాటు నిన్న తీర్మానాల సభలాగా లేదు, ఒక బహిరంగ సభలాగా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఈరోజు మహానాడుకు వస్తున్నారు. అదేవిధంగా రేపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభతో ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తే మేము గత 5 సంవత్సరాలు మేము పడిన ఇబ్బంది, మేము పడిన కష్టం, ఒక పక్క యువనేతను ఇబ్బంది పెట్టారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. కార్యకర్తలే ఈ పార్టీని నడిపే పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న కార్యకర్తే అధినేతగా నిన్న తీర్మానాలు కూడా ప్రవేశపెట్టింది. మా యువనేత నారా లోకేష్ గారు కూడా 6 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ 6 తీర్మానాలు కూడా ఆమోదించడం జరిగింది. ఇవన్నీ ఈరోజు చూస్తే ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల గురించి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆలోచిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కష్టపడిన వాళ్ళకి కానీ, అదేవిధంగా పార్టీ కోసం నిబద్ధ పనిచేసిన వాళ్ళకి గౌరవం, గుర్తింపు లభించేలాగా చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. దానికి ఉదాహరణ నేనే. ఆ రోజు యువగలంలో నారా లోకేష్ గారు వెంట నడిచిన నాకు ఈరోజు సాబ్ చైర్మన్గా బాధ్యత రాదు. ఒక సామాన్య కార్యకర్తను సైతం పాలిట్ బ్యూరోకి పంపించే పరిస్థితి ఉంది ఈ తెలుగుదేశం పార్టీలో. లోకేష్ గారు ఎప్పుడు చెప్తారు, కష్టపడే వాడికి గుర్తిస్తా, గౌరవిస్తానని చెప్తున్నారు. అవన్నీ కూడా నేను చర్చించగలిగింది. దాంతోపాటు బూత్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణాన్ని కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మారుతున్న టెక్నాలజీలో ఈ పార్టీ ఇంకా బలోపేతం ఎలా చేయాలి, కోటి సభ్యత్వాలు ఉన్న ఈ పార్టీని మరింత ప్రతిష్టపరిచే కార్యక్రమానికి నిన్న చర్చ కూడా జరిగింది. తీర్మానాలు కూడా ఆమోదించడం జరిగింది. అయితే గతంలో కంటే కూడా భిన్నంగా ఈసారి మహానాడు కడప జిల్లాలో చేశారు. అదేవిధంగా అయితే యువగలం పాదయాత్ర మొదలుకొని కూడా సరే ఎక్కువ స్థాయి యువత కూడా ఆకర్షించలేదు. అంటే గతంలో సీనియర్లు వచ్చేవాళ్ళు మహానాడు అంటే, ఈసారి ఎక్కువగా చూసుకున్నట్టయితే యువత వస్తుంది. ఎలా చూడొచ్చు? ఇది పూర్తిగా నారా లోకేష్ గారి ప్రపంచనం. ఇది నారా లోకేష్ గారికి క్రెడిట్. ఈరోజు యువగలం పాదయాత్రతో ఒక యువ ప్రపంచనం మొదలైంది, నవశకానికి నాంది పట్టింది. అయితే తెలుగుదేశం పార్టీకి యువ రక్తం అనేది కొత్త కాదు. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 73% యువతకి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, ఈ రోజు ఉన్న స్పీకర్ కానీ, ఆ రోజు ఉన్న స్పీకర్ కానీ, వైసీపీ స్పీకర్ కానీ, వైసీపీలో ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీఫామ్ ఇస్తే వచ్చిన వాళ్ళంతా. ఇదంతా ఒక చరిత్ర. ఆ చరిత్రను కొనసాగించాల్సిన పరిస్థితి. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా నారా లోకేష్ గారు యువ రక్తాన్ని ఎక్కించే సీనియర్లు గౌరవించుకుంటేనే యువతను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. దానిలో భాగంగానే యువ రక్తాన్ని ఈరోజు ఆ రోజుకు మీరు చూసారు, ఏ మహానాడులో చూసినా పోలీసులు సహకరించకపోయినా, ఇబ్బంది పెట్టినా యువతంతా లోకేష్ గారి వెంట, అధినేత వెంట ఉండి ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా యువతంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటుంది, లోకేష్ గారి వైపు ఉంటుంది. అయితే ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతున్నప్పుడు కూడా సరే ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే అమలు చేస్తారో, ముఖ్యంగా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు కావచ్చు, ఏదైతే గ్యాస్ సిలిండర్లు కావచ్చు, దీనిలో పూర్తిగా విఫలమైనట్టు కూడా రోజు ఆరోపిస్తుంది. విఫలమా? అదే ఆ నోరే తగ్గించుకోమనింది. నగిరిలో నేను ఘోరంగా ఓడిస్తే నీకు సిగ్గు రాలా. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఉచిత సిలిండర్లు ఆమె బుక్ చేసుకోమని చెప్పండి. ఆమెకు అర్హత ఉంటే ఆమె కూడా వస్తుంది. బహుశా డబ్బు మతంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మతం తొందరలో తగ్గుతుంది. ఒకటే చెప్తున్నాను,
ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పింఛను, అంతకుముందున్న నెలలకు 3 నెలలకు సంబంధించి కలిపి 7,000 ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇదే జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయల పెన్షన్ని 250 5 సంవత్సరాలు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఒకే సంతకంతో ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఒక డిఎస్సి కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, లోకేష్ గారు ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సిని ప్రకటించాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు బహుశా ఆమె బుక్ చేసుకోండి, లేకపోతే ఆమె ఇంట్లో పనిచేసే వాళ్ళని అడిగితే, లేకపోతే వాళ్ళ డ్రైవర్లు అంటే ఈమె అత్యంత ధనవంతరాల్లో టాప్ లిస్ట్లో ఉంది. కాబట్టి మీరు అయితే ప్రభుత్వం అధికారంగా రాకముందు నుంచి కూడా సరే ఆడుదాం ఆంధ్రాలో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి అంటూ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సరే మీరు స్నాప్ చేయడం అయినప్పుడు అవ్వకముందు కూడా సరే 100 కోట్ల దాకా అయితే అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు ఎలాంటి దాని మీద విచారణ కూడా జరగలేదు. ఎందుకు జరగడం లేదు? విజిలెన్స్కి విచారణ ఇచ్చాం. ఎస్పీ గారి నేతృత్వంలో విచారణ జరిగింది. నాకు తెలిసి ఇంకో 15 రోజుల్లో రిపోర్ట్ వస్తూ ఉంది. ఎవరైతే క్రీడాకారులు డబ్బు దోచేశారో, తినేశారో వాళ్ళందరూ చట్ట ప్రకారం బాధ్యులు అవుతారు. దాంట్లో ముఖ్య పాత్రగా ఉన్న రోజా కావచ్చు, బైరెడ్డి కావచ్చు, ఇంకా ఇతర అధికారులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అక్రమంగా తమకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు కూడా ఎటువంటి కేసులు లేకుండా, ఆరోపణలు లేకుండా కూడా కేసులు ఇరికిస్తున్నారు. ఎవరు ఆరోపణ లేకుండా కేసులు పెట్టింది వాళ్ళు. ఆధారాలతో కేసులు మేము పెట్టడం లేదు. చట్టం తన పని దాన్ని చేసుకొని పోతాను. అవినీతిని దోచేసుకున్నా, హత్యలు చేసినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా, దొబ్బి తిన్నా, లేకపోతే పంచభూతాలను దోచేసుకున్నా వదిలేయాలా అని మేము అడుగుతున్నాం. అంటే మేము దోచేసుకుంటాం, మేము తినేస్తాం, మేము ఏమైనా చేస్తాం, అంటే చంపేస్తాం, నరికేసి హత్యా రాజకీయాలు చేసి ధ్వంసాలు చేసిన వాళ్ళని వదిలేయాలా? ఎవరిని వదల చట్ట ప్రకారం లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పుడు కూడా సరే నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. నేను ఒకటి అడుగుతున్నాను, ఒకే ఒక మాట అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను. అన్నిటికీ ఫోన్పే ద్వారా ఇస్తా అన్నాడు, లేకపోతే నేను బటన్ నొక్కుతున్నా డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బు పడిపోతుంది అన్నాడు కదా. మేము బటన్ నొక్కామన్నా కదా. మరి వైన్ షాపుల్లో ఆ బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు పెట్టలేదు? దానికి సమాధానం చెప్పి క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేశారు? వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు? నాసిరకం మద్యం ఎలా వచ్చింది ఏంటనేది ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పి మీద అవినీతి జరగలేదనే దాని మీద మాట్లాడదాం. అయితే యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువగలంలో ఇచ్చిన మాట కట్టుబడి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా సరే అడుగులు వేస్తున్నామని కూడా స్నాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మహానాడు ఉంది. కెమెరా షో గిరి సిటీ 25 మహానాడు నుంచి.